ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యదేవిని 5 ఏళ్లుగా వేధిస్తున్నారని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. అయినా మీడియాతో మాట్లాడుతూ ఆమె తన భార్య కావడం వల్ల ఈ వేధింపుల్ని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఈరోజు కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో, ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి, అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత దారుణం అంటే, బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేశాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనకి మీరు ఉదాహరించుకుంటే, ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు, కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. అలాగే ఒక సైకిల్ వాడిని కారు గుద్దేసింది అనుకోండి, కారు గుర్తుంటే సైకిల్ వాడి పక్షాన్ని ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన్ని ఉంటాం, డబ్బులు తగిన వాడి పక్షాన్ని ఉంటాం. ఈరోజు కొంతమంది బాధితులు వచ్చి, బాబు మేము కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది, ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మందిని వదిలేశారు అని చెప్పి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే, అప్పుడు మీడియా వాళ్ళని పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే, అలాంటి వాళ్ళందరి పైన అటు ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేదా నియంత్రణ పాలన అనిపించుకుంటుందా? అదే అడుగుతున్నాం మేము. మీరు గతంలో రాసినటువంటి రాతలన్నీ చూడండి, సాక్షిలో వాళ్ళు ప్రచురించినటువంటి అనేక రాతలు ఉన్నాయి. ఆ రాతల్లో అన్ని కూడా అనేక తప్పుడు రాతలు రాశారు. మరి వాళ్ళ మీద సుమోటోగా మీరు కేసు తీసుకున్నారా? ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు చెప్తున్నారు వాళ్ళు, మేము సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసామని. మరి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసేటప్పుడు, మరి ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాడి చేసేటప్పుడు సుమోటోగా కేసు ఫైల్ చేశారా? చెప్పండి. ఎన్ఎస్జీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే కానీ మీరు కేసు రిజిస్టర్ చేయలేదే? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందికి 41 నోటీస్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన బయటకే రానివ్వలేదు, హోటల్లో కూర్చోబెట్టారు, దాడి పొడుగున ఆయనకి ఆంక్షలు విధించారు. మరి ఎంతమంది మీరు సుమోటోగా మీరు కేసు పెట్టారు? కనుక ఈరోజు వైసీపీకి ఓటమి భయంతోనే ఈ కేసులు పెడుతుంది, ఈ కుట్రలకు దిగుతుంది, వర్గాల మధ్యన విభేదాలు సృష్టిస్తుందని చెప్పి. ఎందుకంటే వైసీపీ అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటైపోయింది. మాట్లాడితే మేము ఇన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. వాస్తవాలన్నీ కూడా ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సాక్షి పేపర్ సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడమే కాదు, మొన్న ఎలక్షన్ రోజు ఎవరిది ఎమ్మెల్యే శివకుమార్ ఉన్నారు. శివకుమార్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, లైన్లో నిల్చున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కొట్టాడు. ఆయన అడిగింది ఏంటి, ఇంతమందితో ఎందుకు వెళ్ళిపోతున్నారండి అని చెప్పేసి. తిరిగి ఆయన శివకుమార్ గారు ముందు ఆయన మీద చేసుకున్నారు ఎమ్మెల్యే గారు. ఆ సుధాకర్ అనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు ఆయన, ఆస్ట్రేలియా నుంచి. తిరిగి ఆయన కొడితే ఈయన మీద కేసు పెట్టారు. ఈయన మీద కేసు పెట్టారు తప్ప శివకుమార్ మీద పెట్టలేదు. అలాగని చెప్పేసి సాక్షి పేపర్లు ఏం రాశారండి? సాక్షి పేపర్లో అడ్డగోలుగా సుధాకర్ ముందు కొట్టాడు రాశారు. చూడండి ఒకసారి, సాక్షి పేపర్ తెచ్చి చూపించాను. అంటే ఇంత అడ్డగోలుగా రాసినటువంటి పేపర్లో రాతలు పోలీసులు కనిపించట్లేదని అడుగుతున్నాను, అధికారులు కనిపించట్లేదని అడుగుతున్నాను. అలాగే ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల ఇంట్లోనే ఈ బాంబులు దొరికితే సాక్షి పేపర్లు ఏం రాసిందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే బాంబులు దొరికాయని రాశారు.
మరి ఆ రోజు మీరు సుమోటోగా కేసు బుక్ చేయడం రాదా, తెలీదా? అంటే ఆ సాక్షి అయితే మీకు అతీతం అన్నింటికంటారా? సాక్షి పేపరు అందులో విలేకరులందరూ అతీతమా? అందుకే అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి కేసులు పెట్టే ముందు. ఇప్పుడు మనకు కానీ వాక్ స్వాతంత్రం ఉంది, మీరు కేసులు పెట్టేసుకుంటే ఎవరైనా ఏం మాట మాట్లాడితే ఆ కేసు పెట్టేస్తే ఇంక వాక్ స్వాతంత్రం ఎందుకు అవుతుంది? ఏదైనా అడ్డగోలుగా మాట్లాడారంటే బాధితులు పక్కన పెట్టుకొని, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడారు, బాధితులు మన దగ్గర లేరు, బాధితులు తప్పో ఒప్పో తర్వాత నిర్ణయించండి. నేను అందుకే అడుగుతాను, ఒక సైకిల్ వెళ్తుంటే కారు వాడు గుద్దాడంటే కారుడు పక్షాన్ని నించుంటావా, సైకిల్ పక్షాన్ని నించుంటావా? ఎవరికైతే దెబ్బలు తగిలావో మానవతా దృక్పథంతో వాడి పక్కన నించుని ప్రయత్నం చేస్తాం. అయితే నేను ఏమంటానంటే, ఈరోజు బాధితులు ఉన్నారు, వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇలాగా మాపైన దాడి చేశారు, కేవలం మేము కూటమికి ఓటు వేసామని చెప్పి మా పత్రికాముఖంగా